ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. గోల్డ్కి సంబంధించినటువంటి వాటిలో గత కొద్ది రోజులుగా మనం చూస్తే రేట్లు విపరీతంగా తగ్గిపోయి ఉన్నాయి. వాళ్ళ హైదరాబాద్ మార్కెట్ కూడా గోల్డ్ విషయం అప్డేట్ రాగానే కిట్టకిట్టలు ఆడిపోతున్నాయి. అంటే షాపింగ్స్ చేసుకోవడానికి ఇదే సరైన సమయము అని భావించి ప్రతి ఇల్లు కూడా ఏ విధంగా ఉంది అని అంటే గోల్డ్ షాప్కి వెళ్దాం, ఆఫర్ ఏదైనా ఉంటే తీసుకుందాం అనుకున్నటువంటి మోడ్లోకి వచ్చారు. అయితే కొన్ని చోట్ల కనుక మనం చూస్తే గోల్డ్కి సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాటికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా, ఇన్వెస్ట్ చేస్తే ప్రాపర్గా ఏ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ నాగరాజ్ గారు. సార్, గోల్డ్ రేట్స్ అయితే తగ్గాయి అండ్ కొంత నేషనల్ న్యూస్ పరంగా కానివ్వండి, ఇంటర్నేషనల్ న్యూస్ పరంగా కానివ్వండి, వాటి ఎఫెక్ట్ తాలూకు ఉండటం వల్ల గోల్డ్ రేట్స్కి సంబంధించినటువంటి వాటిల్లో కొన్ని తగ్గులు ఉన్నాయి, దానివల్ల ఇదంతా ఉంది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు. సో కారణాలు ఏమైనా సరే ఈ టైంలో ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ తోటి వెళ్ళాలి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? 100% మీరు చెప్పింది ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నాగరాజ్ గారు. ప్రతి 4 అమ్మాయిలు, ఒక 4 ఆడపడుచులు, ఒక 4 మహిళలు ఒక చోట కూర్చుంటే గడిచిన కొద్ది రోజులు ఇదే డిస్కషన్ నడుస్తుంది. బంగారంపై పెట్టుబడి ఎలా పెట్టాలి, బంగారం రేట్లు బాగా తగ్గాయి కదా, ఇది సరైన సమయమా కాదా, ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి రిటర్న్స్ సరిగ్గా వస్తాయి రాదా అని ఏ 4 మహిళలు కూర్చున్నా ఇదే డిస్కషను. మీరు నిజంగా ఆడవాళ్ళ యొక్క మనసుని గుర్తించడంలో మాత్రం మీకు మీరే ఘనపాటి నాగరాజు గారు. ఎందుకంటే ఆ పల్స్ పట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మీరు తీసుకున్న పాయింట్స్, యాక్చువల్గా బీయింగ్ ఎన్ అడ్వకేట్, నేను నాకు సంబంధించిన టాపిక్ అయినప్పుడు కూడా నన్ను కూర్చోబెట్టి నా చేత చేయిస్తున్నారంటే ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మీకు. ఎందుకంటే మహిళలకు కావాల్సిన టాపిక్స్ని లిఫ్ట్ చేయాలన్నా దాన్ని పట్టుకొని దాన్ని ఒక చర్చగా తీసుకుని వెళ్ళాలంటే మీకు మీరే సాటి నాగరాజు గారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. సో ఇక మనం పాయింట్లోకి వద్దాం. సో పాయింట్లోకి వస్తే మహిళలు అత్యంత విశ్వసనీయంగా చర్చించుకుంటున్నారు. సో మీకంటూ ఉన్నటువంటి లేడీ ఫాలోవర్స్కి మాత్రం ఈ వీడియో డెఫినెట్గా ఉపయోగపడుతుంది చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా అయితే లేదు. థ్యాంక్ యూ సార్. అంటే మీకున్నటువంటి లేడీస్ ఫాలోయింగ్ అండి, నెంబర్ ఆఫ్ ఎంతోమంది మెసేజ్లు కూడా చేసే దాని మీద కాబట్టి సో ఇది వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అవును, చాలా మంది చూస్తారు ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో నుంచి. అందుకే మిమ్మల్ని అంటే ఒక డీటెయిల్డ్గా ఒక విషయం చెప్పాలి అనుకున్నప్పుడు అది గోల్డ్దైనా న్యూస్కి సంబంధించిందైనా సరే చాలా డీటెయిల్డ్ పాయింట్స్ ఉంటాయి. సో అందుకే ఒకసారి దీని మీద ఒక మంచి వీడియో ఇస్తే బాగుంటుంది అనిపించింది. లక్షలాది మంది హైదరాబాద్ని, ప్రత్యేకంగా హైదరాబాద్ చెప్తాను, మిగిలిన స్టేట్ అంతా చెప్తాను, మన తెలుగు రాష్ట్రాలు కూడా చెప్తాను. ముఖ్యంగా హైదరాబాద్లో కోట్లాది మంది, లక్షలాది మంది రియల్ ఎస్టేట్ బాగా తగ్గిపోయింది. సో ఈ టైంలో రేటు కూడా మన గోల్డ్ రేటు కూడా బాగా తగ్గింది. అయితే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ప్లాట్ కొనడం మంచిదా, లేదా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదా అన్న డౌట్స్ అయితే చాలామంది ఉన్నారు. అసలు ఇన్వెస్ట్మెంట్ ఎటువైపు చేయాలి, ఎటువైపు చేయకూడదు. సో నేను రియల్ ఎస్టేట్ టచ్ చేసే టాపిక్లోకి వెళ్ళను, కానీ గోల్డ్ విషయం మాత్రం కొంతవరకు మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా అసెట్ డైవర్సిఫికేషన్ అంటారండి. ముఖ్యంగా ఈ ఆర్థిక శాస్త్రవేత్తలు మనకు ఉన్నటువంటి వచ్చిన ఇన్కమ్ని, అసెట్ని ఏ రకంగా డైవర్సిఫికేషన్ చేయాలి, ఏ రకంగా మనం డివిజన్ చేసుకోవాలి, దీనికి వాళ్ళందరూ చెప్పే ఫార్ములా ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఈ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరు కూడా ఉంది. అందులో పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఏజ్ 35 years అనుకుంటే ఒక 100ని ఒక బేస్గా తీసుకోండి. 100 - 35 అంటే = 65 వస్తుంది. ఈ 65 ఇస్ ద మీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా మనం ఒక ప్రామాణికంగా తీసుకోవాలి. ఈ 65ని ఎట్లా డివైడ్ చేయాలి, ఈ 65లో కూడా 35% అన్నది మీ యొక్క ఈక్విటీస్ కానీ, షేర్ మార్కెట్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లోకి 35% తీసేయాలి. రిమైనింగ్ 35%లో 10% అంది గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి. రిమైనింగ్ 25% ఏదైతే ఉందో ఇది మీరు 5% అంది మెడికల్ ఎక్స్పెన్సెస్ కింద పెట్టుకోవాలి. 10% అంది మీ ఫ్యూచర్ లిక్విడ్ క్యాష్గా పెట్టుకోవాలి. దిస్ ఈస్ ద ఫార్ములా అని చాలామంది ఆర్థిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నటువంటి ఈ యొక్క సూచిక. దీన్ని ప్రామాణికంగా తీసుకుంటే 10% అంది మనం ఏదైతే గెయిన్ చేస్తున్నామో, ఈ 65% ఏదైతే ప్రామాణికం చెప్పానో ఆ ప్రామాణికంలో 10% అంది మన గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కిందకు వచ్చింది. ఆ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం 10% ఇన్వెస్ట్ చేయాలి. సో 10% గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి అంటే, ఫిజికల్ గోల్డ్ తీసుకోవాలా, లేకపోతే గోల్డ్ ఈపీఎఫ్ బాండ్స్ అని చెప్పాలా, అది డిస్కషన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో చాలామంది ఏం చేస్తారంటే గోల్డ్ ఆర్నమెంట్స్కి వెళ్తారు. ఒక మధ్యతరగతి సగటు మహిళ ఏం ఆలోచిస్తారంటే ఆర్నమెంట్ గోల్డ్ తీసుకోవడం మంచిదా కాదా. సో ఆర్నమెంట్ గోల్డ్ తీసుకోవడం మంచిదా కాదండి, నేను మీకు ఒక ఈక్వేషన్ చెప్తాను, దాన్ని మీరు కొంత బేస్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ డిస్కషన్కి ఈరోజు గోల్డ్ యొక్క కాస్ట్ పర్ గ్రామ్ 7,220 రూపాయలు ఉంది.
సో మనం ఒక బేస్గా తీసుకున్నాం 7,500 రూపీస్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో 7,500 రూపీస్ అంటే 10 గ్రామ్స్ గోల్డ్ అంటే ఎంత వస్తుంది? 75,000 రూపాయలు సుమారుగా అటుగా వస్తుంది. దిస్ ఈస్ ద రా అంటే ఒరిజినల్ యొక్క గోల్డ్ కాస్ట్. దీని మీద మేకింగ్ ఛార్జెస్, అదేవిధంగా దాని మీద ఉన్నటువంటి వేస్టేజ్ ఛార్జెస్ ఇవన్నీ ఒక 16% యాడ్ చేసుకుందాం. 16% యాడ్ చేసిన తర్వాత దీనికి మళ్ళీ GST 3% యాడ్ చేస్తే టోటల్గా అప్రాక్సిమేట్లీ మీకు ఏదైతే ఒరిజినల్ గోల్డ్ ఉందో దాని మీద మీకు 16 to 95% అదనంగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అంటే ఈ రోజు నేను మీకు చెప్పినట్టుగా 7,500 రూపీస్ 7,200 రూపీస్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, దీనికి అదనంగా మీరు 1,200 రూపీస్ నుంచి 1,400 రూపీస్ అదనంగా పే చేయాల్సి వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ 16 to 18% మీరు అదనంగా పే చేయాల్సి వస్తుంది. అంటే ఏంటి? ఫ్యూచర్ మీరు ఇన్వెస్ట్మెంట్గా ఏదైతే ఫిజికల్ గోల్డ్ తీసుకుందాం అనుకుంటారో ఆ ఫిజికల్ గోల్డ్ మీద మీకు తెలియకుండా ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ మీద ఈ రోజే మీరు ఏం చేస్తున్నారు? 16 to 19% ఇన్వెస్ట్మెంట్ ఈరోజు స్టార్ట్ చేశారు. అంటే ఇది ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంది మీకు మీరుగా బేరీ చేసుకోవాలి. సో ఫిజికల్ ఆర్నమెంట్ తీసుకోవడం అంది ఇది నాట్ రైట్ అనేది అయితే నేను చెప్తాను. అయితే మరి ఏ రకంగా తీసుకోవాలి ఫిజికల్ ఆర్నమెంట్ కాకపోతే? సో నేను ఇక్కడ మీకు ఫిజికల్ ఆర్నమెంట్ కన్నా విచ్ వన్ ఇస్ ద బెస్ట్ అనేది నేను కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా గడిచిన లాస్ట్ 5 సంవత్సరాల్లో ఈక్విటీ బాండ్స్, స్టాక్ మార్కెట్స్, అదేవిధంగా గోల్డ్కి చిన్న కంపారిజన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ కంపారిజన్ యావరేజ్ లెక్క ఉంటుంది. ఆ యావరేజ్ లెక్క ప్రకారం లాస్ట్ 5 ఇయర్స్లో గణాంకాలు ఏమి చెప్తున్నాయంటే, ముఖ్యంగా గోల్డ్ యొక్క గణాంకాలు యావరేజ్గా నేను చెప్తున్నాను. ఇయర్లీ 30.7% ఉంది. 3 ఇయర్స్కి అయితే 17.1% ఉంది. 5 ఇయర్స్ అయితే 14.3% ఉంది. 10 ఇయర్స్గా యావరేజ్గా మనం తీసుకోగలిగితే 10.35% అయితే ఇది యావరేజ్గా గ్రోత్ రేట్. ఈ ఫ్లక్చుయేషన్స్ అలా ఉన్నాయి, ఈ స్పెక్యులేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. అదేవిధంగా నిఫ్టీని మనం తీసుకుందాం. నిఫ్టీ ఎలా ఉందంటే ఇయర్లీ 25.6% ఉంది యావరేజ్గా. అదేవిధంగా 3 ఇయర్స్ అయితే 12.1%, 5 ఇయర్స్లో 16.3%, 10 ఇయర్స్లో ఆన్ అండ్ యావరేజ్గా 12.3% ఫ్లక్చుయేషన్స్, స్పెక్యులేషన్స్ ఉన్నాయి మన గోల్డ్కి నిఫ్టీకి కంపేర్ చేస్తే. అంటే యావరేజ్గా మనకి ఏం కనిపిస్తుందంటే ఈక్విటీ మార్కెట్తో కంపేర్ చేస్తే గోల్డ్ మార్కెట్ మాత్రం డెఫినెట్గా రైట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. కంపేర్ టు ద ఈక్విటీ మార్కెట్తో పోలిసి చెప్పుకోవచ్చు. సో యావరేజ్గా ఈక్విటీ మార్కెట్కి గోల్డ్కి మనం చెప్పడం జరిగింది. సో గోల్డ్ మార్కెట్లో ఫిజికల్ గోల్డ్ మంచిదా లేకపోతే ఇంకా ఏమైనా స్కీమ్స్ ఉన్నాయా? సో గోల్డ్కి మనం ఫిజికల్ గోల్డ్ కాకుండా రిమైనింగ్ ఇంకా ఏ రకంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల బాగుంటుంది అనేది నేను మీకు ఇప్పుడు ప్రయత్నం చేస్తాను. ఓకే. ఇందులో ప్రధానంగా మనకి బ్యాంక్స్ ఇస్తున్నటువంటి గోల్డ్ ETFs, ఈక్విటీ ఫండ్స్ మనం ఇచ్చేది. సో గోల్డ్ ఈక్విటీ ఫండ్స్ అంటే మనకి ICICI బ్యాంక్లో ఉంది, యాక్సిస్ బ్యాంక్లో ఉంది, HDFC బ్యాంక్లో కూడా. ఇవి మీకు ఏం చేస్తారంటే ఈ రోజు ఉన్నటువంటి కాస్ట్ ఏదైతే ఉంటుందో మీరు దగ్గరలో ఉన్న బ్యాంక్కి సంప్రదించినట్టయితే గోల్డ్ ETFs బ్యాండ్స్ అంటారు. దాన్ని ఏం చేస్తారంటే గ్రామ్స్లో కాకుండా యూనిట్స్లో కూడా డివిజన్ చేస్తారు. మీరు ఈరోజు మార్కెట్ ఎంత పెట్టుబడి పెడుతున్నారు? ఒక 50,000 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారా, 1 lakh ఇన్వెస్ట్ చేస్తారా అన్నది ఈరోజు మీరు బ్యాంకులు సంప్రదిస్తే ఆ గోల్డ్ యూనిట్స్ అనేది మీకు యూనిట్స్లో డివిజన్ చేస్తారు. అది ఫిజికల్ గోల్డ్ అయితే కాదు, ఓన్లీ యూనిట్స్ రూపంలో డివిజన్ చేస్తారు. అది మీరు యావరేజ్గా 3 years పెట్టుకోవాలా, 5 years పెట్టుకోవాలి. గోల్డ్ ఆ యొక్క బ్యాంక్ మేనేజ్తో మీరు మాట్లాడితే దాన్ని యూనిట్స్గా డివిజన్ చేస్తారు. మీకు యావరేజ్గా చెప్పుకున్నట్లయినప్పుడు కూడా మీకు 10 to 17% రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ యూనిట్స్ వల్ల. దిస్ ఇస్ ద బ్యాంక్ కాబట్టి మ్యాక్సిమం RBI అండర్లో పనిచేస్తుంటే గోల్డ్ ETFs బ్యాండ్స్ కూడా మీకు చాలా వరకు సెక్యూర్డ్గా ఉంటుంది. ఇది రిస్క్ ఫ్యాక్టర్ కూడా చాలా తక్కువ. నెంబర్ 2 గోల్డ్ ఫండ్స్. దిస్ ఇస్ SBI నుంచి రిలీజ్ చేసినట్టు గోల్డ్ ఫండ్స్ అనేది కూడా ఆల్మోస్ట్ గోల్డ్ ETF ఫండ్స్ లాగా ఉంటుంది. కానీ దానికన్నా బెస్ట్ ఆప్షన్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఏదైతే మూలధనం పెట్టుబడి పెడుతున్నామో ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద ఇది ఫిజికల్ గోల్డ్ రూపంలో టర్న్ చేసి మళ్ళీ వాళ్ళు మీకు గోల్డ్ కాయిన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడైనా 3 years, 5 years వద్దనుకునేటప్పుడు మళ్ళీ మీకు ఫిజికల్ గోల్డ్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇది SBI బ్యాంకు లాగా ఆప్షన్ ఉంది. దట్ ఈస్ ద గోల్డ్ ఫండ్స్. ఇటీవల కాలంలో చాలా మార్కెట్లోకి వచ్చిన పేరు సావరెన్ గోల్డ్ ఫండ్స్. మీకు ఇటీవల కాలంలో మోడీ గవర్నమెంట్ గారు లాస్ట్ ఒక 5 years పెట్టారు. ఇది ఇయర్లీ మీకు సావరెన్ గోల్డ్ బాండ్స్ ఎలా ఉంటే ఇయర్లీ RBI నుంచి అండర్లో వస్తున్నటువంటి వాళ్ళు ఇయర్లీ ఏదో ఒక టైంలో రిలీజ్ చేస్తారు. మీరు ఆ రోజు మీ దగ్గర ఉన్న పెట్టుబడి అమౌంట్తో మీరు ఒక గోల్డ్ పర్చేజ్ చేస్తే మీకు యూనిట్స్ డివిజన్ చేస్తారు. ఇయర్లీ మ్యాక్సిమం మీకు 2.5% రిటర్న్స్ వచ్చేటట్టుగా RBI చాలా రిస్క్ ఫ్రీ అండి. ఇట్స్ వెరీ సెక్యూర్డ్ కూడా. సో ఫిజికల్ గోల్డ్కి ఈక్వల్గా ఉంటుంది. మీరు ఎప్పుడు వద్దనుకున్నా సరే ఇమీడియట్గా గోల్డ్ బాండ్స్ని కూడా మీరు తీసుకొని లిక్విడ్ క్యాష్లోకి మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. బట్ ఒక టైం టెన్యూర్ ఉంటుంది. దట్ ఇస్ మినిమం 3 to 5 years అయితే మీకు సావరెన్ గోల్డ్ బాండ్స్లో ఉంటుంది. వీటితో పాటు ఈక్వల్గా రీసెంట్గా మనకి రిలయన్స్ వాళ్ళు, టాటా వాళ్ళు అందిస్తున్నటువంటి డిజిటల్ గోల్డ్ రూపంలో కూడా ఉంటుంది. అంటే ఈ రోజు మార్కెట్ రేట్ వాల్యూ ఏదైతే ఉందో నేను చెప్పేది 24 క్యారెట్ గోల్డ్. 24 క్యారెట్స్ ఈ రోజున్న మార్కెట్ వాల్యూ ప్రకారం 79,300 రూపీస్ చేంజ్ ఉంది. దానికి ఈక్వల్గా వాళ్ళ ఈ రోజున రేటు కన్నా ఒక 1,000 రూపీస్ అదనంగా ఉంటుంది. దీన్ని టాటా వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. దీన్ని డిజిటల్ గోల్డ్ రూపంలో అంటారు. అక్కడ కూడా మీకు సేమ్ బాండ్స్లా ఉంటుంది. సో టాటా అండ్ రిలయన్స్ ఆల్సో వెరీ సెక్యూర్స్, 1,00,000 కోట్ల రూపాయల విలువైనటువంటి సంస్థలు కాబట్టి అక్కడ మనం పెట్టుకునే పెట్టుబడి కూడా రిటర్న్స్ బాగానే వస్తారు. వీళ్ళు కూడా మినిమం మీకు 10.5% నుంచి 14.5% వరకు ఉన్నటువంటి రిటర్న్స్ అందిస్తున్నారు ఈ టాటా అండ్ రిలయన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి గోల్డ్ బాండ్స్లో కూడా. ఇది కాకుండా
ప్రతి కామన్ మ్యాన్ కూడా అందుబాటులో ఉండేది గోల్డ్ స్కీమ్స్. దగ్గరలో ఉన్న సమీపంలో ఉన్నటువంటి ఏదైనా ఒక బంగారం షాప్కి మీరు వెళ్ళి మాట్లాడుకోగలిగితే మ్యాక్సిమం మీకు 11 months టైం టెన్యూర్లో మీకు వాళ్ళు అక్కడ గోల్డ్ స్కీమ్స్ కూడా అందజేసే ప్రయత్నం చేస్తారు. అందులో మీరు మంత్లీ కొంత అమౌంట్ పే చేసుకోవాలి. ఈ గోల్డ్ స్కీమ్స్లో కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది. అందులో ప్రధానంగా 2 రకాల డివిజన్స్ వాళ్ళు చేస్తారు. ఒకటి ఫిజికల్ గోల్డ్గా మారుస్తారు, ఇంకొకటి ఏంటంటే మనీ రూపంలో మారుస్తారు. అంటే దీన్ని 2 రకాలుగా ఎలా డివైడ్ చేస్తారని, ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ మీరు ఒక 5,000 రూపీస్ పే చేయాలనుకోండి. మంత్లీ 5,000 రూపీస్ పే చేసి ఏం చేస్తారంటే మీకు ఒక 11 months టైంలో ఎవ్రీ మంత్ 5,000 అట్లా వేసుకుంటూ వెళ్తారు. లాస్ట్ మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఏం చేస్తారంటే ఏదైతే మీరు ఈఎంఐ పే చేస్తున్నారో ఈఎంఐలో 50% ఆఫ్ అమౌంట్ అనేది మీకు యాడ్ ఆన్ చేసి మీకు లాస్ట్ 11th month యాడ్ చేసి మీకు ఇస్తారు. దాంట్లో మీకు వేస్టేజ్, అదేవిధంగా జిఎస్టీ ఇస్ ద కామన్, సో వేస్టేజ్ అండ్ మేకింగ్ ఛార్జెస్ కూడా కలిపి ఉంటుంది ఈ యొక్క సిస్టంలో. ఇది కాకుండా ఇదే గోల్డ్ స్కీమ్స్లో మరో సిస్టమ్ కూడా ఉంది. అదేం చేస్తారంటే ఈరోజు మీరు ఒక 5,000 10,000 రూపీస్ ఒక అమౌంట్ ఫిక్స్ చేసుకుంటారు. అది ఫస్ట్ మంత్ ఏదైతే ఫిక్స్ చేస్తారో అది అప్ టు 11 months వరకు కూడా కంటిన్యూ ఉంటుంది. దాంట్లో ఏం చేస్తారంటే ఈ రోజు ఉన్నటువంటి గోల్డ్ కాస్ట్ ఎంత ఉందో ఆ గోల్డ్ కాస్ట్ అక్కడ మీకు ఈ రోజున గోల్డ్ ప్రకారం ఈరోజు 10,000 రూపీస్ మీరు పే చేసినట్లయితే ఈ 10,000 రూపాయలకి ఎంత గోల్డ్ వచ్చిందో అంత గ్రామ్స్ మెన్షన్ చేస్తారు. అది మెన్షన్ చేసుకుంటూ వెళ్తూ లాస్ట్ 11th month వచ్చేసరికి దానికి ఎంతైతే అమౌంట్ వస్తుందో సేమ్ ఇదే విధంగా ఆ రోజుకు ఉన్నటువంటి రేటు ప్రకారం ఆ రోజున గోల్డ్లో మీరు ఎంతైతే పేమెంట్ చేశారో ఈఎంఐలో అందులో 50% ఆఫ్ అమౌంట్ యాడ్ ఆన్ చేసుకొని మీకు అందులో గోల్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో చాలా బెనిఫిట్స్ ఏంటంటే మేకింగ్ ఛార్జెస్ కానీ అదేవిధంగా మీకు వేస్టేజ్ ఛార్జెస్లో కూడా మీకు కొన్ని సందర్భాల్లో 50% ఇస్తారు, కొన్ని చోట్ల 100% కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దీన్ని మీరు అక్కడ చూజ్ చేసుకున్న ఆప్షన్స్ ప్రకారం మీకు గోల్డ్ స్కీమ్స్లో కూడా బెనిఫిట్ ఉంటుంది. బట్ ఒక విషయం నేను చెప్తాను, గోల్డ్ స్కీమ్స్ అనేవి మాత్రం లీగల్ వ్యాలిడిటీ లేదు. ఏ ఒక్క షాపులో కూడా అది ఎంత పెద్ద షాప్ తీసుకున్నా సరే చిన్న షాప్ తీసుకున్నా సరే గోల్డ్ స్కీమ్స్కి మాత్రం లీగల్ వ్యాలిడిటీ లేదు. వాళ్ళు ఏ ఆప్షన్ కింద తీసుకుంటారంటే ఇది ఓన్లీ గోల్డ్ పర్చేజింగ్ అడ్వాన్స్ అమౌంట్ అనే ఆప్షన్లో వాళ్ళు తీసుకొస్తారు తప్పించి గోల్డ్ స్కీమ్ అనే వర్డ్ లేదు. చట్టాల ప్రకారం చిట్ ఫండ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ కింద ఈ యొక్క గోల్డ్ స్కీమ్ అన్న వర్డ్నే పూర్తిగా రిమూవ్ చేసేసారు. కానీ ప్రజల్లో మాత్రం గోల్డ్ స్కీమ్ అనే వర్డ్ నానుతూ ఉంది. బట్ లీగల్గా గోల్డ్ స్కీమ్ అనే వర్డ్ లేదు, ఓన్లీ గోల్డ్ పర్చేజింగ్ అడ్వాన్స్ అమౌంట్ అనే ఆప్షన్ కింద తీసుకుంటారు. బట్ దీనికి లీగాలిటీ చాలా తక్కువ. అయితే నీకు ఆప్షనల్ తీసుకోవాలి అంటే కేవలం ప్రధానంగా పెద్ద పెద్ద షోరూమ్లు ఉన్నటువంటి వాటిలో మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిది. కానీ మీ గల్లీలోనూ రోడ్డు పక్కన ఉన్నటువంటి షాపులు ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల వాడు ఏదో ఒక రోజున 1 days షాప్ తీసుకుని వెళ్ళిపోతే మీరు లీగల్గా కూడా మీరు ఎటువంటి రిలీఫ్ పొందే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. సో గోల్డ్ స్కీమ్స్ అనేవి మాత్రం కొంత రిస్క్ బేస్లో ఉంటుంది. నేను పైన ఏదైతే ఇప్పటివరకు నేను మీకు చెప్పాను ఇవి మాత్రం మీకు కొంత రిస్క్ తక్కువ ఉంది. మిగిలిన మీ ఇన్వెస్ట్మెంట్ మాత్రం మినిమంగా మీకు భరోసా ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పుడు కూడా ఫిజికల్ గోల్డ్ పర్చేజ్ చేయడం కన్నా నేను ఇప్పుడు చెప్పినట్టు ఈ స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మీకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే దగ్గరలో లేదు ఒక 15 ఏళ్ళకి 20 ఏళ్ళకి అమ్మాయి పెళ్లి చేయాలి, లేకపోతే అబ్బాయికి ఏదైనా ఫారెన్ పంపించాలి, అమ్మాయికి ఫారెన్ పంపించాలి, ఎడ్యుకేషన్ నిమిత్తం కానీ ఇంకే నిమిత్తం కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను స్టార్టింగ్లో చెప్పినట్టు గోల్డ్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ ఫార్ములాలో ఒక 10% ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు పెట్టుకోవడం వల్ల మీ గోల్డ్ రిటర్న్స్ మాత్రం డెఫినెట్గా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ కూడా అని చెప్పుకోవచ్చు నాగరాజ్ గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. ఎందుకంటే ఈ టాపిక్కి మీకు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే గోల్డ్ స్కీమ్స్కి వెళ్ళాలా వద్దా అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి దాంట్లో లీగాలిటీ ఉందా లేదా అనేటువంటి విషయం కూడా తెలియదు. ఏదైనా మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మాత్రం ప్యూర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతోనే అందుకే మిమ్మల్ని చూస్ చేసుకొని అడగడం జరిగింది ఎలా ఉంటుంది ఏంటి. దాంతోపాటు చాలామంది విమెన్ ఆడియన్స్ ఉన్నారు సార్ మనకి, ఆ పాయింట్లో మనం చేద్దామని చెప్పేసి మిమ్మల్ని పర్టికులర్గా చూస్ చేసుకొని చేయడానికి కూడా ఈ కంటెంట్ చేయడానికి కారణం మెయిన్ రీజన్ అదే. సో అది లీగాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, అది కూడా అడ్వాన్స్ రూపంలోనే అని చెప్పేసి ప్రతి షాప్ అంటే పెద్ద పెద్ద షాప్స్ అయినా సరే చిన్న చిన్న షాప్స్ అయినా సరే ఆ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు. మిడిల్ పాయింట్లో ఏమవుతుంది ఏంటి అనేటువంటి దాని మీద కూడా అవగాహన ఉండదు. కాబట్టి ఆచితూచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.